హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి పన్నీర్ వెజిటేబుల్ రైస్. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి పన్నీర్ నేను 500 గ్రామ్స్ తీసుకున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఫస్ట్ ఒక క్యాప్సికమ్, 2 ఆనియన్స్, ఒక ఆలుగడ్డ, ఒక టమాటా, ఒక క్యారెట్, 4 పచ్చిమిరపకాయలు అండ్ 4 to 5 బీన్స్. ఫస్ట్ మనం రైస్ నానబెట్టుకు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇంకొక 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ 2 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పన్నీర్ వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్స్, బీన్స్, క్యారెట్, 4 చిల్లీస్, టొమాటో, ఆలుగడ్డ అండ్ క్యాప్సికమ్. సో ఇక్కడైతే నేను పన్నీర్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బోగాని పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను. చిన్న స్పూను 1 పైన కొంచెం మీకు స్పైసీకి తగ్గట్టు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 3 బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. మనం మంటని స్లిమ్లో పెట్టుకొని అవన్నీ మసాలాలు కొంచెం గరం మసాలా హీట్ చేసుకోవాలి. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే వాష్ చేసి కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ ఆనియన్ వేసుకుందాం. దాంట్లోకి ఆనియన్, పొటాటో, బీన్స్ వేసుకోండి. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని నూనెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ గరం మసాలా వేసాం కదా, ఇంకొంచెం కలపాలి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. సో మీకు స్పైసీకి తగ్గట్టు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి 1.5 స్పూన్ వేసుకున్నాం. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీకు రుచికి తగినంత వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన మసాలాస్ అన్నీ ఈ వెజిటేబుల్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. సో నెక్స్ట్ అయితే నేను పన్నీర్ వేసుకుంటున్నాను. సో పన్నీర్కి కూడా మనం వేసుకున్న మసాలాలన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. సో మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి 4 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం. సో మీకు రుచికి తగినంత కారం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు, మీ స్పైసీ తగ్గట్టు. సో చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పక్కకు వస్తుంది. సో ఇంకా కొంచెం కారం వేసాం కదా, ఇవన్నీ కలుపుకోవాలి. ఈ పన్నీర్కి, ఆలుగడ్డకి అన్నీ ఈ మసాలా పడుతుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మగ్గాయి. 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. సో పెరుగు వేసుకుంటుందంటే ఈ మసాలాస్ అన్నీ ఇంకా బాగా పడతాయి. మనం మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కలుపుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే ఈ మసాలాస్ అన్నీ మాడిపోతాయి. ఒక 5 మినిట్స్ అయితే మగ్గాలి. ఇలా ప్లేట్ పెట్టుకున్నాను నేను. ఈ మసాలాస్ అన్నీ ఆ పన్నీర్కి అవన్నీ పీల్చుకుంటుంది. ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది మసాలాస్కి. చూస్తున్నారు కదా, ఇదిగో ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది. నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఈ గ్లాస్తో 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి వాటర్ వేసుకున్నాం కదా, కొంచెం ఎసురు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. బియ్యం అయితే నానబెట్టుకుని పెట్టుకున్నాము. సో ఎసురు వచ్చేంత వరకు బియ్యం వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. బియ్యం వేసిన తర్వాత అయితే ఉడుకుతుంది. మనం లైట్గా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకుంటే లైట్గా ఉడకలా కలపాలి. ఎక్కువ కలిపితే బాస్మతి రైస్ అన్నం ఇట్లా ఇరిగిపోతుంది. మనం వేసిన వెజిటేబుల్స్, రైస్ ఇదంతా ఉడుకుతుంది. ఫైనల్లీ పన్నీర్ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. సో పన్నీర్ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం కన్నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.